మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 19, 20 వచనాలు చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఎలా ఏమంటే, వాట్ నో ye not that your body is the temple of the Holy Ghost, which is in you, which ye have of God, and ye are not your own. మీరు మీ సొత్తు కారు. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మీ సొత్తు కాదు, మీరు ఏంటట, విలువ పెట్టి కొనబడిన వారు. అంటే అర్థం ఏంటి? ప్రతి మానవుడు సాతాను మోసము వలన పట్టుబడి ఆదాము ద్వారా నాశన కోపంలోకి వెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడు? తన రక్తమును ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇది మనకి అర్థం అవ్వాలా, ప్రజలకు అర్థం అవ్వాలా. ఈ ప్రపంచంలో ఎవరు కూడా మానవుల కొరకు ప్రాణం పెట్టలేదు. యేసు ప్రభువు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. ఒక స్టోరీ దీని గురించి చెప్పబడింది. బిల్లీ గ్రాహం గారు ఒక చిన్న కథ చెప్పారు. ఒక అబ్బాయి అంట పడవ తయారు చేసుకున్నాడంట. మంచి అందమైన బోటును తయారు చేసుకుని తన స్వహస్తాలతో చేసుకున్నాడంట. ఆడుకుంటున్నప్పుడు చాలా బలమైన గాలి వీచి ఆ గాలికి ఈ చిన్న బోటు, ఆడు తయారు చేసుకున్న బోటు ఏమైంది? కొట్టుకుని పోయింది. ఆడు చాలా ఏడ్చాడు. అలా అని చెప్పాడు, నీకు ఏదో కొంటాను లేరా, అలాంటి బోటు కొంటాను, బాధపడుతూ మనం టౌన్ వెళ్ళినప్పుడు కొనుక్కుందాం అని చెప్పి. ఒకరోజు ఆ అబ్బాయి టౌన్ వెళ్ళినప్పుడు అలాగే షాప్స్ లో చూస్తున్నప్పుడు ఒక షాప్ లో ఒక బోట్ కనబడుతుంది. దూరం నుంచి చూసి ఇదేంటిది, ఇది నేను తయారు చేసిన బోటు కదా, ఎక్కడుందేంటి అని అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే అది తన బోటే. దాని మీద తన పేరు కూడా ఏం చేశాడు, రాసుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ షాప్ యజమాని అడుగుతున్నాడంట, ఏమండి ఈ బోట్ నాదండి, వాళ్ళతో పేరు చూడండి అంటే ఆ షాప్ యజమాని అన్నాడంట, నీది నాది కాదు, ఇది నా షాపులో ఉంది, ఇది నాది, కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కో. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారి దగ్గర దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఆ షాపు యజమానికి ఇచ్చి, అప్పుడు అతను అన్నాడంట, ఇది నేను తయారు చేశాను, నేను తయారు చేసింది నేనే, మళ్ళీ నేను దీన్ని
వెలపెట్టి కొన్నాను. మనం 2 విధాల ఆయన సొంతం. మనము దేవుని రూపంలో తయారు చేయబడ్డాం. మనం సృష్టించింది ఎవరు? సృష్టికర్త. ఎవరు సృష్టికర్త? దేవుని సృష్టి. మనము ఆది కాండంలో ఏం రాయబడింది? ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో మనము. దేవుడు ఎలా ఉంటాడంటే ఏం చెప్పాలి? మనలాగే ఉంటాడు. యాజ్ ఇట్ ఈస్ దేవుడు ఎలా ఆలోచిస్తా ఉంటాడో మనం అలాగే ఆలోచిస్తా ఉంటాం. మనకి కోపం వస్తూ ఉంటది. అర్థమవుతుందా? మనము దేవుని పోలిక దేవుడు తన రూపంలో చేసుకున్నాడని మనకి ఎలా తెలుస్తుంది? హౌ యు నో, ప్రకాష్, దట్ we are belong to him, that he created us? How we know that? Hello, are you there? Hello. Yeah. How we know that we are image of God? Follow his word. The Bible says a simple thing I'll tell you. చిన్న విషయం నేను చెప్తాను. ఆయన రూపంలో చేసుకున్నామని తెలియడానికి ఏ సింపుల్ ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ ఏంటో తెలుసా? నీవు ఒక తప్పు చేసినప్పుడు, చిన్న దొంగతనమే చేశాడు అనుకో ప్రకాష్, బాగుంది కదా, ఆ పెన్ కొట్టేశాడు అనుకో. అక్కడ నేను ఉన్నాను, లెప్సీ ఉంది, ప్రసాద్ గారు ఉన్నాడు, మా అమ్మ ఉంది. అది నా పెన్ను. ఎగ్జాంపుల్, ఆయన తీసేసుకున్నాడు అనుకో, బాగుంది పెన్ను జోబులో పెట్టుకున్నాడు అనుకోండి. నేను రాగానే ఏదో రాసుకుందామని పెన్ను చూస్తే అక్కడ పెన్ను లేదు. ఇప్పుడు నేను ఏమంటాను తెలుసా? పెన్ను ఎవడు తీసాడు, పెన్ను ఎవడు తీసాడు అనగానే ప్రసాద్ గడి గుండు కొట్టుకోదు, బ్లెస్సీ మొహంలో కంగారు ఉండదు, మా అమ్మ మొహంలో కూల్ గా ఉంటది. కానీ తీసుకున్న అతని హృదయంలో ఏమవుతుంది చెప్పాలా? దడ ఒకలాంటి ఫియర్ నీలో. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ పాపము, ఏ తప్పు నీ బాడీ గాని, నీ మైండ్ గాని, నీ సోల్ గాని ఇష్టపడదు, రియాక్ట్ అయిపోతా ఉంటది. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? వై యూ హ్యావ్ దట్ ఫీలింగ్? నిన్న అలాగా ఆయన తయారు చేశాడు. అర్థమైందని చెప్పేది అర్థం లేదా? అర్థమైందా? దానికి వ్యతిరేకంగా మన బాడీ ఏమవుతుంటది, మన మైండ్ గాని రియాక్ట్ అవుతూ ఉంటది. దాన్ని బట్టి నీకేమర్థం అవ్వాలి? ఆయన పోలికలో మనము తప్పు చేయగా అనే మనలో ఏం జరుగుతుంది? వ్యతిరేకమైన ఒక ఫీలింగ్ కలుగుతా ఉంటది. వై? ఎందుకు కలుగుతుందో చెప్పారా? ఎందుకంటే మనం దేవుని రూపంలో మనం చేయబడ్డామని నీకు అర్థం అవడానికి విషయం చెప్తున్నా. ఆయన రూపంలో చేసుకున్నాడంట, ఆయన స్వరూపంలో చేసుకున్నాడంట. బట్ ఆ బోటు గాలికి ఎగిరిపోయినట్టుగా సాతాను రెక్కల క్రిందకి, సాతాను ఆ యొక్క మోసమునకు మనిషి ఏమైపోయాడు? బలైపోయి దేవునికి దూరము. ఇది మానవాళికి అర్థం అవట్లా. ఈ ప్రపంచానికి అర్థం అవట్లేదు. ఇది ఎవరు కూడా మనుషుల కొరకు ప్రాణాన్ని పెట్టినట్టుగా చరిత్ర లేదు, ఎక్కడా లేదు. ఇది కొంతమంది చెప్తా ఉంటారు,
సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ వత్స్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సామవేదం తాండీయ బ్రాహ్మణంలో ఇది వ్రాయబడి ఉందంట. ఏమనంట? సర్వపాప పరిహారం, సర్వపాపములు పరిహరింపబడాలంటే రక్త ప్రోక్షణ ఆవశ్యకం. రక్తం ఏమవ్వాలట? ప్రోక్షింపబడాల, చెందింపబడాల. తద్రక్తం, ఆ రక్తము దేవుడిదై ఉండాల, పరిశుద్ధుడిదై ఉండాల. తనంతట తానుగా మానవాళి కొరకు ఏమవ్వాలట? బలి. అర్థమవుతుందా? ప్రజాపతి బలి పశువు అవ్వాలని ఉపనిషత్తుల్లో వ్రాయబడి ఉన్నాయి. పూర్వమే దేవుడు అన్ని రకాలుగా మానవులకు ఎట్లాగా వాళ్ళు పాపము నుంచి బలకి ఈ నరకం నుంచి తప్పింపబడడానికి ఒక మార్గాన్ని ముందుగానే నిర్ణయించి తెలియజేశాడు. కానీ మానవులు ఏం చేస్తున్నారు? సృష్టిని విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. పాట ఉంది కదా, ఏంటో పాట? సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. వేయి పగలు నీ పద సేవా జీవదాయక సాటి లేని దేవుడ నీవే మాదుకోట సాటి లేని దేవుడ నీవే మాదుకోట కొండయు నీవే. హల్లెలూయా. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవు. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవు. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట. ఒక భక్తుడు పాట పడతా రాశాడు, సృష్టికర్తను మర్చిపోయావయ్యా ఓ మానవుడా. ఎంతవరకు న్యాయం సృష్టిని పూజించటం? ఎస్పెషల్లీ ఇన్ అవర్ కంట్రీ. ఇది పరిశుద్ధాత్మ భారముతో కన్నీటితో రాసిన పాటిది. మన దేశంలో భయంకరమైన అజ్ఞానంలో, మూర్ఖత్వంలో, బుద్ధిహీనతలో ఉండిపోయింది. దేవుణ్ణి మర్చిపోయి ఈ పంచభూతాన్ని పూజించటం బాగా అలవాటు అయిపోయింది. భూమి ఒక గ్రహం అని సైన్స్ క్లియర్ గా చెప్తున్నా, చంద్రుడు ఒక అగ్నిగోళం అని చెప్తున్నా, సూర్యుడు ఒక అగ్నిగోళం అని సైన్స్ నిరూపిస్తున్నా, చంద్రుడు ఒక ఉపగ్రహం అని తెలియజేస్తున్నా, till the people are worshipping the creation, they forget about the creator ని మర్చిపోయి సాతాను పని ఏంటంటే వాస్తవం నుంచి నిన్ను ఒక భ్రమలోకి తీసుకెళ్తాడు. అందుకే వాక్యంలో రాయబడింది తెలుసా? యెషయా రాస్తున్నాడు, కొంతమంది భక్తులు రాస్తారు, విగ్రహము ఒక మాయా, అది ఒక భ్రమ అని క్లియర్ గా రాయబడింది. మీరు గమనించండి,
కొన్ని లక్షల మంది దేవుని పేరట, యేసయ్య పేరట ఒక మీటింగ్ జరిగితే ఎటువంటి నష్టము, తొక్కీసులాట నీకు కనబడదు. చూడండి, 2005 జనవరి 21, 22, 23 ఆ సమయంలో 2005 జనవరిలో నేను బెంగళూరు వెళ్ళాను. జక్కూరు గ్రౌండ్స్ అని ఉంది బెంగళూరులో. 2005 లో మా నాన్నగారిని మా అమ్మగారిని తీసుకుని వెళ్ళాను. ఇంకా రక్షణ తీసుకోలేదు, కానీ నేను రక్షణ సిద్ధపడుతున్నాను. ఒకే ఒక ఆశతో వెళ్ళివ్వండి. మా నాన్నగారికి క్యాన్సర్. ఆ మీటింగ్ బెనిహిన్ అని ఒక ఆయన వచ్చాడు యుఎస్ నుంచి, 3 రోజుల మీటింగ్. ఆ మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఇండియన్ రికార్డ్ ఏంటో తెలుసా? 30 లక్షల మంది గ్యాదర్ అయ్యారు ఆ జక్కూరు గ్రౌండ్స్ లో. ఎంతమంది? 30 lakhs. ఒక దగ్గర 30 లక్షల మంది. హిస్టరీలో అలా జరగలేదు ఇండియాలో. అంతమంది గ్యాదర్ అయ్యారు. 3 రోజుల మీటింగ్ జరిగింది అక్కడ. ఇసుకేస్తే రాలనంత జనం. ఒకసారి ఊహించుకోండి, 30 లక్షలు అంటే ఎంతో తెలుసా? ఒక 5 కాకినాడలో కరెక్ట్ గా చెప్పాలంటే. అంత బిగ్ క్రౌడ్. మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళడానికి 4 to 5 hours. ఎన్ని గేట్లు ఉన్నాయో, మళ్ళీ ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నా 4 to 5 hours పట్టింది బయటికి వెళ్ళడానికి. ఇసుక వేస్తే రాలంత జనం, కొన్ని వేల లక్షల బళ్ళు. ఒక చిన్న గాయం కూడా, చిన్న గీత కూడా ఎవరికి జరగలేదు. తొక్కిసలాట జరగలేదు. కానీ మనుషులు గ్రహించట్లేదు ఇది. ఏ మీటింగ్ అన్నా చూడండి, 10,000 మంది, 50,000 మంది, 1,00,000 మంది గ్యాదర్ అయినా ఏ యేసయ్య మీటింగ్ లో కూడా ఎటువంటి హాని పొందుతున్నట్టుగా చరిత్రలో లేదు, మనకు కనబడదు. ఒక విగ్రహాన్ని నిజమైన దేవుడు అనుకొని గ్యాదర్ అయిన 5,000 మంది, 10,000 మంది కూడా ఏమైపోతున్నారు? నేను ఎన్నిసార్లు చూశాను. విగ్రహం మాయ అని వాక్యం అంత క్లియర్ గా రాయబడంట. పౌలు అంటాడు, ఆకాశ మహాకాశముల పట్టజాలని మహిమా స్వరూపుడైన ఆయనని జంతువుకి, అందులోకి నువ్వు ఎలాగా ఆపాదిస్తావు? ఆయన మహిమని నశించిపోయే దాంట్లో ఆయన్ని నువ్వు ఎలాగా నిక్షిప్తం చేస్తావు, పెడతావు అని మాట్లాడుతున్నాడు. దేవుడు 4 కాళ్ళు 6 కాళ్ళు గల జంతువులు, పురుగుల్లో మహిమా స్వరూపిని దాంతో ఎలా పోలుస్తావు? ఆ మాత్రం జ్ఞానం లేదా అని విగ్రహాలను పూజించే వాళ్ళకి, దేవుని మహిమని దిగజార్చే వాళ్ళ గురించి భారంతో పౌలు మాట్లాడాడు. అర్థమవుతుంది? అర్థమవట్లేదా? చూడండి, 10,000 మంది ఉండరా మీటింగ్ లో? అక్కడ సమ్ జాతర ఏదో జరుగుతుంటది. మీరు అబ్జర్వ్ చేస్తే తొక్కిస్లాట్ లో నేను ఎన్ని చూశానో పేపర్లో, ఫలానా దగ్గర గ్యాదర్ అయ్యారట. తొక్కిస్లాట్ లో 1000 మంది చనిపోయారు, 500 మంది చనిపోయారు. చిన్న పిల్లలు, స్త్రీలు ఎక్కువగా చనిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. బట్ యేసయ్య మీటింగ్ పెడితే ఎందుకు జరగట్లేదు? ఈ మాత్రం గ్రహింపు మనుషులకు ఎందుకు ఉండట్లేదు? నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు కాకినాడలో, సుబ్బయ్య హోటల్ ఎదురుగా, కృష్ణ గారని. ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. వాళ్ళ పిల్లలు ఎవరు నమ్ముకోలేదు. ఎందుకు అంకుల్ మీరు యేసుప్రభుని నమ్ముకున్నారంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా?
ఎవరిని డౌన్ చేయడం కదా, ఆయన ఇచ్చిన సాక్ష్యం. కొండకి వెళ్ళానండి మొక్కుబడికి, దేవుని దగ్గరికి నేను వెళ్ళాను, దేవుడు అనుకొని నేను వెళ్ళాను ఆ విగ్రహం దగ్గరికి. రిటర్న్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ లో నా కాలు పోయింది. లాస్ట్ మై లెగ్, కాలు లేదు ఆయనకి, మోకాలు పైకి కాలు లేదు. దేవుడి దగ్గరికి వెళ్తే నా కాలు పోవడం ఏంటని అడుగుతున్నాడు ఆయన. అర్థమవుతుందా? మనుషులకు అర్థం అవ్వట్లేదు. గుడ్డి నమ్మకంలో, ఒక భ్రమలో, ఒక మాయలో ఉండిపోయారు. నేను దేవుని దగ్గరికి వెళ్తే నా కాలు పోవడం ఏంటే? దేవుని దర్శనానికి నేను వెళ్ళినప్పుడు కొండ మీదకి నా కాలు ఎందుకు పోయింది? దేవుడైతే నాకు ఈ ప్రభావం, నా యొక్క ప్రమాదం ఎందుకు జరుగుతుంది? దేవుని దగ్గరికి వెళ్తే ఏం జరగాలరా? ఇఫ్ యు సే దట్ యు ఆర్ గోయింగ్ టు ద గాడ్, ఏమవ్వాలి? నీవు ఏం పొందుకోవాలి? లాభం పొందుకోవాలా, క్షేమం పొందుకోవాలా. కానీ ఏమైంది? రెండో చూడండి, ఫలానా కొండ మీదకి వెళ్ళొచ్చాను, యాక్సిడెంట్లు మేము అందరం చచ్చిపోయాం. వాళ్ళందరూ ఏమయ్యారట? చదివారా? తమిళనాడులో దేవుడు అనుకుని వెళ్తే బస్సు ఎందులో పడిపోయిందో తెలుసా? చెప్పాలా? లోయలో పడిపోయిందని అనేక సార్లు పేపర్లో కనబడింది. స్టిల్ ద పీపుల్ ఆఫ్ బ్లైండ్నెస్, మనుషులందరూ కూడా గుడ్డితనంలో తెలుసుకోవట్లేదు. వాక్యం చెప్తుంది. అందుకే వాక్యం ఎవరు రాయబడింది తెలుసా? ఈ యొక్క యుగ సంబంధపు దేవతట మానవులకు, అవిశ్వాసులకు, దేవుని ఎరగని వారికి గుడ్డితనాన్ని కలిగజేస్తుందంట. వాళ్ళు చెప్పింది రైట్ అంటాడు. ఒక మనిషిని పట్టుకొని దేవుడిగా చేస్తాడు. సినిమా తీశారు మా చిన్నప్పుడు. మనుషులు చేసిన దేవుడు, మనుషులే ఒక మనిషిని ఏం చేస్తారు? దేవుడిగా. ఎంత మూర్ఖత్వం ఉందో తమిళనాడులో. ఖుష్బుకి ఒక గుడి కట్టిగాడు ఆవిడ. ఖుష్బు అనే సినిమా యాక్టర్స్ కి ఏం చేశాడు? పూజించాడు. ఒక భయంకరమైన మనస్తత్వాన్ని సాతాను మానవుల్లో, మనిషిని పూజించే ఒక ప్రవృత్తి మన దేశంలో బలంగా ఉంది. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించగా. ఇటీవల నేను ఒక పోస్ట్ పెట్టాను, చాలా మంది చూస్తుంటారు. తిరుపతిలో రోడ్డు మీద ఒక ఆయన ఉంటే ఆవు ఆయన పొడిచి చూసారో లేదో నేను పెట్టాను. అది ఎంత మూర్ఖత్వం అంటే మనుషులు. చాలా మంది ప్రవచనకర్తలు చెప్తున్నారు, ఎన్ని అజ్ఞానంతో నువ్వు చేయొద్దు. అది భయపడిపోతుంటే దాన్ని దేవుడని నువ్వు చేస్తావేటయ్యా? దానికి అడ్డమైన గడ్డి పెట్టేస్తున్నావు నువ్వు. గోమాత అని పెట్టేస్తున్నావు. అది బెదిరిపోతుంది, బాధపడుతుంది. జ్ఞానం ఉండాలి కదా అని ప్రవచనకర్తలు చెప్తున్నారు. అయినా మనలో ఏం లేదట, అజ్ఞానం, అవివేకం, మూర్ఖత్వం. ప్రత్యేకంగా మన దేశంలో ఇది ఏలుబడి చేస్తా ఉంది. గమనించండి, ఒకసారి గమనించాలా. నేను ఒకసారి హాస్పిటల్లో మోర్ దాన్ 15 years బ్యాక్, 15 సంవత్సరాల క్రితం నేను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. ప్రార్థన చేస్తుంటే ఒకడు కాలు ఇరిపోయి కూర్చున్నాడు. భయంకరమైన కాలు యాక్సిడెంట్ అయిపోయి ఉన్నాడు. నేను అడిగాను, ఎందుకయ్యా నీకు యాక్సిడెంట్ అయిందని అడిగాను. మాల వేసుకుందామని గోదావరిలో స్నానం చేసి వచ్చి శుభ్రంగా శుచిగా
మాల వేసుకుందామని వస్తే ఆటో కొట్టేస్తుందండి అని అన్నాడు. అబ్బాయి. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ గివెన్ బై ద సో మెనీ పీపుల్. అనేక మంది ద్వారా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం నేను చూస్తా ఉన్నాను. దర్శనానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దర్శనానికి వెళ్ళి తొక్కబడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. పుష్కరాల స్నానానికి వెళ్ళి మన ఎదురుగా జరిగినవి. ఇటీవల ముందు పుష్కరాలు జరిగినప్పుడు గోదావరిలో, రాజమండ్రి గోదావరి దగ్గర తొక్కీసులాట్లో స్నానానికి వెళ్ళి కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు. చాలా విషయాలు బయటికి రానివ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఇంత జరుగుతున్నా మనిషికి ఏం అర్థం అవట్లేదు. ఇంకా గుడ్డితనాలు. దేవుని కృపను బట్టి, మన ప్రార్థనను బట్టి మనుషులు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. చాలా మంది మారుతున్నారు. అయ్యో నేను వెంబడించింది అజ్ఞానం కదా, మన కరుణే ఉంది. నిష్ఠ కలిగిన వైశ్య కుటుంబంలో పుట్టింది. అనేక మంది దేవతలకి వెళ్ళి ఏం చేస్తారు, మొక్కుతారు. బిడ్డకి బాలేనప్పుడు ఏ దేవుడు ఏ దేవత కూడా రక్షించలేదు, మొరవినలేదు. ఏడ్చుకుని ప్రార్థన చేసుకుంది, అడుగుతా ఉంది. ఇంతకాలం నీకు నోములు నోచాను కదా, మొక్కులు చేశాను కదా, నా కూతురు సంగతి ఏంటంటే ఏ దేవత ఏ దేవుడు మాట్లాడలేదు ఆవిడతో. తనకు అర్థమైంది ఏంటో తెలుసా, నేను వెంబడించేవారే దేవుడు అయ్యుంటే నా కూతురేమోను ఎటు తోచక ఏం చేయాలి ఇప్పుడు. దేవుడు అనేవాడు ఉంటే నాకు సహాయం చేస్తాడు కదా అనే ఆలోచన బాధ కలుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంతకు ముందుగానే ఒక ఆమె వచ్చి ఇవిడికి చెప్పింది, ఎక్కడ కుదరకపోతే, నీకు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నీ చేతులు దాటిపోయినప్పుడు యేసయ్యని జ్ఞాపకం చేసుకోమ్మా. ఆయన ఒక్కడే మానవాళికి జీవితాలను కడతాడని చెప్పేటప్పటికి అది జ్ఞాపకం వచ్చి తన కుమార్తెనే రక్షించుకుంది. వాస్తవాన్ని గ్రహించుకుంది. కొన్ని లక్షల మంది ఈ రోజున మారుతున్నారు. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళండి, టెస్టిమోనీస్ అని కొట్టండి, క్రిస్టియన్ టెస్టిమోనీస్. అనేక మంది నిష్ట కలిగిన సాంప్రదాయ సిద్ధమైన బ్రాహ్మణులు మారడం మనం చూస్తాం. నిష్ట కలిగిన వాళ్ళు వై దర్ ఫాలోయింగ్ ద జీసస్, వై ద లెఫ్ట్ దేర్ గాడ్స్. ఎందుకు వాళ్ళు వెంబడించే దేవుళ్ళని విడిచిపెట్టారో తెలుసా? ఎందుకు? వాళ్ళకి వాస్తవం తెలిసింది. కాకినాడలో ఒక ఆమె ఉంది, జగన్నాథపురంలో, ఎంత బొట్టు పెట్టుకొని ఉండి పత్తి చెప్తా ఉండేది. పత్తి అంటే అది కర్ణ పిశాచి అని ఒకటి ఉంది. ఈ కర్ణ పిశాచి ఏం చేస్తుందంటే, అది దేవత అనుకుంటారు వాళ్ళ. మనుషుల గురించి చెప్తుంది, జరగబోయి చెప్పదు. సాతాను ఏం చెప్తాడో తెలుసా? సహాయం చేస్తాడు. జ్యోతిష్కులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం సహాయం చేస్తాడంటే, జరిగిపోయిన ప్రతి విషయం సాతానికి తెలుస్తుంది. దాని ప్రభావంతో వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకునే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, నీ ఇంట్లో 3 కుమారులు ఉన్నారు, అందులో మొదటి కుమారుడు చచ్చిపోయాడు, మీ తండ్రి పక్షవాతంతో ఉన్నాడు అని జరిగిపోయినవన్నీ చెప్తూ ఉంటాడు. ఆశ్చర్యపోతూ ఉంటాడు ఎవడో వెళ్ళినాడు. ఏంటంటే చెప్పి అన్ని వాస్తవాలే ఎలా తెలుస్తున్నాయి? దేవుడే చెప్పిస్తున్నాడు అని అనుకుంటాడు ఈ మూర్ఖుడు, అజ్ఞాని, అవివేకి. నేను కూడా అలాగే. అర్థమవుతుందా మీకు? అర్థం అవట్లేదా? ద సాటన్ విల్ టాక్ అబౌట్ ద పాస్ట్. సాతానికి
జరిగిపోయింది తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది, కొంతమందికి తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్నారనుకో చచ్చిపోతే చచ్చిపోయింది తెలుస్తుంది. కానీ వీళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఆ శక్తి, ఆ దురాత్మ వీళ్ళకి జరిగిపోయింది ఏం చేస్తుంది, తెలియజేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు వెళ్ళినోళ్ళు ఇదంతా వాస్తవమే కదా అని. ఇది చాలా భక్తిగా ఉంటాడు అక్కడ, 2 చేతులు జోడించేసి. ఇంకా ఆడికి ఒక స్టోరీ వినిపిస్తాడు, 10,000 ఇవ్వయ్యా నీకు శాంతి చేస్తాను, శాంతి హోమం చేస్తాను, 10,000 అక్కడ పెట్టంటాడు. మనం ఇంతవరకు చెప్పినవన్నీ వాస్తవాలే కదా జరిగిపోయి, ఫ్యూచర్ ఇంకా మారిపోద్ది అంటాడు. అర్థమవుతుందా ఎలా మోసపోతున్నారో మన ఇండియాలో? మనం చూసి పాశ్చాత్య దేశాల వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎంత ఫూల్స్ వీళ్ళు, మూర్ఖులు, అజ్ఞానులు, అవివేకంలో ఉన్నారు. చెట్టు పుట్ట పట్టుకొని దేవుడు అంటున్నారంటే అర్థమవుతుందా? ఇంకా తమిళనాడు వెళ్ళామంటే మనకన్నా భయంకర వాళ్ళు ఇంకా గుడ్డితనంలో ఉన్నారు. అందుకే తోమ వచ్చి ఎక్కువగా సువార్త ప్రకటింపబడింది. దైవజనుడు ఎందుకు వచ్చాడో తెలుసు, అక్కడికే ఎక్కువ కట్టుల వాళ్ళు ఉన్నారు. ప్రతిదానికి ఒక దేవుని పెట్టుకుంటారు వాళ్ళ. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? గ్రహించలేదు మనుషులకి. అజ్ఞానం, అవివేకంలో ఏది వాస్తవము కాదో దాన్నే వెంబడిస్తున్నారు. ఏదైతే పరలోకం నుంచి త్రోయబడిందో ఆ దేవతల్ని, త్రోయబడిన దేవతల్ని, ఈ దేవదూతల్ని ఏమనుకుంటున్నారంటే అలా సాతాను ఏం చేస్తాడు, మనుషులకు భ్రమ కలిగిస్తాడు. మాయా స్వరూపము. వివేకానంద చాలా మంది దివ్య జ్ఞానం సమాజం వాళ్ళు వీళ్ళందరూ కూడా విగ్రహ పూజకి వ్యతిరేకులు. క్రిస్టియన్స్ ఒకలే కాదు, వాళ్ళకి అర్థమైంది దివ్య జ్ఞానం సమాజం వాళ్ళని ఒకటి ఉంది, వాళ్ళు కూడా విగ్రహ పూజ. అందుకే వాక్యం రాయబడింది, విగ్రహము ఒట్టిది. మందు కొట్టేసి ఫుల్గా తాగేసి కాలుతో మట్టిని తాగేసి తొక్కి దాన్ని ఏం చేస్తాడు, ఇప్పుడు ఒక విగ్రహంగా మలుస్తాడు. ఒక పోస్ట్ ఒకసారి నేను పెట్టాను, ఎవరో పెట్టింది, నేను నిన్ను చెక్కుతున్నప్పుడు నువ్వు రాయివి, నేను చెక్కిన తర్వాత నువ్వు దేవుడివి. ఇలాంటి చూసినా చాలా మందికి ఏమవట్లా. ఈ రోజున ఈ మాట వింటున్న అనేక మంది హృదయములు తెరవబడి జ్ఞానముతో నింపబడి నిజమైన దేవుని వైపు తిరుగుదురు గాక. ఎందుకో తెలుసా, ఈ గుడ్డితనంలో చనిపోతున్నారు చాలా మంది. దేవుని దగ్గరికి వెళ్ళడం ఏంటి, పసిపిల్లని ఎత్తుకుని దర్శనం గురించి వెళ్ళి తొక్కీసులాట్లో పిల్ల చచ్చిపోవడం ఏంటి, ఓ సినిమాల్లో తొక్కబడినట్టుగా. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా మనుషులకి, అర్థం చేసుకోరా? నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నేను తొక్కిసలాట్లు ఎలా చనిపోతాను, అక్కడ దేవుని సన్నిధి, దేవుని ప్రభావం ఉన్నప్పుడు అనే ఆలోచనే లేదు మనుషుల్లో. వేదాలు ఘోషిస్తున్నాయి. దేవుని గురించి ఏం రాయబడిందో తెలుసా? ఆత్మ స్వరూపి, నిరాకారి అని రాయబడింది. దేవునికి ఏమి లేదు, దేవుడు ఆత్మను రాయబడింది. ఆకారము లేనివాడని రాయబడితే ఇతర గ్రంథాల్లో కూడా రాయబడింది. నీ చేత ఏం చేస్తున్నాడు సాతాను? ఎవరు అలా ఉండరు. ఇదంతా క్రియేషన్. ఇది ఆ దేవత అలా ఉండదు, అందగున్న బొమ్మ ఎత్తాడు. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? దేవుని చూసిన నరుడు లేడు.
బ్రతికి కోటి సూర్యుల కన్నా, కొన్ని కోట్ల కోట్ల సూర్యుల తేజస్సు కన్నా తేజస్సు కలిగిన వాడు దేవుడు సృష్టికర్త. అంత పవర్ఫుల్ దేవుణ్ణి ఒక చిన్న బొమ్మలో పెడుతున్నావు నువ్వు. హౌ ఫూల్! ఎంత బుద్ధిహీనత, ఎంత మూర్ఖత్వం నీలో ఉందో తెలుసుకోవాలా. ఈ రోజున చాలా మంది తెలుసుకొని మారుతున్నారు. నేను చెప్పాను కదా, జగన్నాథపురంలో కాకినాడలో ఒక ఆమె బయటికి విగ్రహాల ఫోటోలు అన్ని బయటకి తీస్తుంది. భయభక్తులతో ఈ దేవతలకి దేవుళ్ళకి పూజ చేసే ఈమె అన్నిటిని రోడ్డు మీదకి విసిరేస్తుంది. ఏంటో మనం విసిరేస్తున్నాం అంటే వీళ్ళ దేవుళ్ళు కాదు. వీళ్ళు ఎంతకాలం దేవుళ్ళు అనుకొని నేను పూజించాను. నాకు కాలు బాగాలేనప్పుడు ఏ దేవత ఏ దేవుడు వచ్చినా నేను చేయలేదు, రక్షించలేదు. ఒక ఆమె చెప్పింది, ఎక్కడ కుదరకపోతే నీకు దేవుని దగ్గరికి వెళ్ళు, బాగుపడతావు. డాక్టర్లు చేతులు ఎత్తేశారు, నువ్వు చచ్చిపోతావు అని. ఒక బిలియనీర్ కొడుకు గురించి, నీ కొడుకు ఎయిడ్స్ అయ్యా, బతకడు. ఏమన్నాడో తెలుసా? నా 1000 కోట్ల ఆస్తి ఇచ్చేస్తాను బ్రతికించమంటే. అన్నిటికీ తిరిగాడు ఆయన. దేవుడైనా పడే అందరికీ మొక్కాడు, ఏమవలేదు. కొడుకు చనిపోయాడు. కాకినాడలో పర్లపేటలో వలసపాకల్లో ఒక అమ్మాయి ఉంది, రత్నం అని మణి. ఎయిడ్స్ వచ్చిందని, HIV పాజిటివ్ కేసు. సామలకోటలో ఉండేది. ఎయిడ్స్ అని HIV అని తెలియగానే భర్త ఆమెను విడిచిపెట్టేశాడు. కుటుంబం నుంచి బయటికి తోలేశారు అమ్మాయిని. పుట్టింటికి వలసపాకల్లో ఉంది. నేను సువార్త ప్రకటించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు మంచం మీద పడి ఉన్న ఆమె గురించి ప్రార్థన చేశాం. అప్పుడు 28-30 కేజీలు కూడా లేదు. ప్రార్థన చేసిన తర్వాత లేచింది. ఆ తర్వాత పొలం పనికి వెళ్ళడం మొదలు పెట్టింది. ఆవిడ శక్తిని పుంజుకుంది. ఎందుకు? దేవుని దగ్గరకు వచ్చినప్పుడే మనిషి బాగుపడుతున్నాడంటే ఆయనే మనిషిని తయారు చేసాడు. నీకు ఒక కారు ఉందంటే, కారుకి రిపేర్ వస్తే ఎక్కడ తయారు చేయబడిందో, ఏ కంపెనీలో నువ్వు కొన్నావో, రిపేర్ వస్తే ఎక్కడ తీసుకెళ్తా? ఎందుకు? దాని గురించి అతనికే. ఇది మనుషులకు అర్థం అవట్లే. ఇంకా ఎందుకు ఈ సువార్త, ఎందుకు ఈ భారము, ఎందుకు ఈ రాత్రి ఈ ప్రార్థన? మన జీవితాన్ని కట్టుకోవడానికే కాదు, అనేక మనుషులకు నీ సందేశం వెళ్ళాలా, నీ ప్రార్థన వెళ్ళాలా. ఈ రాత్రి అంతా ఎందుకండి పోరాటం? కొన్ని ఆత్మలు ఆదివారం పూట ఎక్కడికి వెళ్తా ఉంటాము. నాకు చాలా సంతోషమైంది. నిన్న ఈ ఆటో నగర్ స్లమ్లోకి వెళ్ళి, నువ్వు లేవు కదా ప్రసాద్, వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు సువార్త ప్రకటించడానికి స్లమ్లోకి వెళ్ళారు, స్లమ్ ఏరియాకి వెళ్ళారు. దేవుని కుప్పను బట్టి నేను ఖమ్మం దగ్గర తాళ్లపాలెం అన్నాను, క్షమించాలా, కామేపల్లి మండలం తాళ్లగూడెం అనే ఒక ప్రాంతంలో ఒక ఆయన పరిచయం చేస్తున్నాడు. అందరూ సేవకులే, ప్రత్యేకంగా మనం సేవకులుగా. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో ఒకే ఒక ఉద్దేశంతో నేను మూవ్ అవుతున్నాను. ఏంటో తెలుసా? ఎక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుందో అక్కడ గుడ్డితనం నుంచి, మూర్ఖత్వం నుంచి, ఈ మాయా విగ్రహముల నుంచి, త్రోయబడిన ఈ దేవదూతల నుంచి మనుషులు తప్పింపబడి నిజమైన దేవుని వెలుగులోకి రావాలని, ఎప్పుడు అక్కడ ప్రార్థన జరగాలని ఒకే ఒక ఆశతో నేను వెళ్తున్నాను అక్కడికి. ఇది దేవుడు నాకు పెట్టిన భారం. నువ్వెక్కడ మోకరించి ప్రార్థన చేస్తా ఉంటావో
వేడుకుంటా ఉంటావో అక్కడ ఏమవుతాయి? దారులు, తలుపులు తీయబడతాయి. మూర్ఖత్వపు అంధకారపు శక్తి ప్రభావం అక్కడ నశిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ఇట్ విల్ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్. ఈ చీకటిని పారద్రోలే శక్తి నీ ప్రార్థనకు ఉంటది, నీ కన్నీటి ప్రార్థనకు ఉంటది, నీ ఉపవాస ప్రార్థనకు ఉంటది. నీ భారంతో కూడిన ఆత్మలో నశించే ఆత్మల కొరకు నువ్వు భారముతో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ అప్పటి వరకు గుడ్డితనంలో, మూర్ఖత్వంలో, అజ్ఞానంలో, చీకటిలో ఉండిన మనుషులకు ఏం కలుగుతుంది? దే విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ దట్ డీమన్స్ పవర్స్. ఆ దురాత్మ అంధకార చీకటి శక్తుల నుంచి ఆ ప్రాంతానికి ఏం కలుగుతుందో తెలుసా? ఎందుకు ప్రార్థన అంటే ఆషామాషిగా తీసుకుంటారు చాలా మంది. దే డోంట్ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ ది ప్రేయర్. ప్రార్థనకు ఉండే శక్తి చాలా మందికి తెలీదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతములో అధికారము కలిగిన శక్తుల యొక్క ప్రభావం దాని మించి పోద్ది. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉపవాసం లేకుండా నామకార్థ స్థితిలో ఉన్న సేవకుడైనా విశ్వాసి అయినా ఎందుకు ఓపెన్ అవుతాడో తెలుసా? వాళ్ళ మీద ప్రభావం ఉన్న ఆ శక్తి పోతది. ప్రార్థనలో మనం ఏం చేస్తాం? ఏ బలహీనత, ఏ శక్తి, ఏ మానవ ఆత్మ అక్కడ ఏలుబడి చేస్తుందో దాని ప్రభావము తొలగిపోవునుగాక, వాటి క్రియలు లయమైపోవునుగాక అని ప్రార్థన చేసుకుంటానే వెళ్తాను. చాలా మంది ఆశపడి వస్తానంటున్నా కూడా. నందిగామంలో సేవకుడు నేను వస్తానంటే నేను నువ్వు చెప్పాను. చాలా బాధపడ్డాడు ఆయన. నేను ఎందుకు తెలుసా? ఈ 3 గంటలు నేను కారులో ఏం చేస్తాను తెలుసా? I'll cry unto the Lord. I'll open my heart. దేవుని ముందు నా హృదయాన్ని తెరిచి ప్రార్థన చేస్తూనే ఉంటాను. కన్నీరు కారిపోతూనే ఉంటది. దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉంటాను. ఆ ప్రాంతంలో ఉన్న శక్తుల్ని పారద్రోలుతాను. కాబట్టి ప్రార్థన ద్వారా ఆ ప్రాంతం మీద మనకి ఏమొస్తుంది? విల్ గెట్ ద కంట్రోల్. మన దగ్గర 25 మంది సేవకులు, అందులో 3-4 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఫోటోలు చూడండి, వీడియోలు చూడండి. మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మోర్ దెన్ 1 hour. గంట సేపు అలాగ పోరాడిన ఒక అనుభవం లేదు వాళ్ళకి. వచ్చారు ప్రారంభంలో అలాగే, గాని ప్రభావము, దుష్ట ప్రభావము, దురాత్మ శక్తుల ప్రభావం మనుషుల్లో ఏం చేసింది? దేవుని నుంచి దూరం చేసే పరిస్థితి. సో ఈ 3 hours ప్రేయర్, దాని వెనక 1 day ఉపవాసం. ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉండి పోరాడుతున్నప్పుడు దేవుడు ద్వారాలు ఏం చేస్తాడు? అంత తెరవబడం.